మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఎంతవరకు ఉంది? మనకి ఏం జరిగినా సరే దేవుడు నన్ను కాపాడతాడు అని 100% నమ్ముతారా? నమ్మితే తప్పకుండా కాపాడతాడు. ఒక చిన్న కథ చెప్పనా? ఒక దైవభక్తుడు ఉన్నాడు. దేవుడు నన్ను కాపాడతాడు, ఏం జరిగినా సరే దేవుడు ఉన్నాడు అని భారం మొత్తం దేవుడి మీద వేసేసి ఈయన రిలాక్స్గా బిందాస్గా ఉంటాడు అన్నమాట. దేనికి భయపడ్డాడు అసలు. అలా ఉంటూ ఉండగా ఒకరోజు ఆ ఊరికి పెద్ద వరద వచ్చింది. వరద ముంచేస్తోంది. అసలు ఎన్ని రోజులైనా వర్షాలు తగ్గట్లా, అన్నీ మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. అలాగా ఈయన ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చేస్తే అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలిచ్చేస్తూ ఉంటారుగా. గవర్నమెంట్ ముందుగా చర్యలు తీసేసుకుంటూ ఉంటుంది. వరద వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయని తెలిసిందంటే గవర్నమెంట్ ఎవరెవరు దిగువ ప్రాంతాల్లో ఉన్నారు, ముంపు ప్రాంతాలు ఏమున్నాయో చూసుకుని ముందుగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. అలాగే వరద వచ్చేస్తుంది. తుఫాన్ స్టార్ట్ అవ్వగానే చాలామందిని జీపులు అవి ఇవి పంపించి సురక్షిత ప్రాంతాలకి పంపించేస్తాను. అందరూ వెళ్ళిపోతున్నారు. సామాన్లు పోతే పోయాయి, ముందు ప్రాణాలు కాపాడుకోవాలి అని మనుషులు వెళ్ళిపోతున్నారు. దొరికినన్ని కొన్ని బట్టలు ఏవో చేతితో పట్టుకోగలిగినన్ని పట్టుకున్నారు, పట్టుకోలేని వాళ్ళు అవి కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇతనింటికి కూడా జీప్ వచ్చింది. జీప్ నిండా ఎక్కిచ్చేస్తారు కదా, రా తొందరగా అంటే, నేను రాను, భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు, నాకు నమ్మకం ఉంది అన్నారు. పిచ్చోడేమన్నా జనాలు మునిగిపోతారు మొర్రో అంటుంటే భగవంతుడు ఉన్నాడు కాపాడతాడు అంటాడు అనుకుని అందులో ఉన్న జనం కూడా ఎంతమంది పిలిచినా అతను రాలేదు. సరే జీపు వెళ్ళిపోయింది. వాళ్ళ పని ఏమిటి? వాళ్ళు జనాలు ముందు గబగబా తీసుకెళ్ళాలి కానీ ఒక్కరి కోసం ఆగదు కదా. సరే జీపు వెళ్ళిపోయింది. మళ్ళీ వరద ముంచెత్తేసి ఈయనకి 2nd ఫ్లోర్ దాకా వాటర్ వచ్చేసాయి. అంటే అంత ఎత్తు. ఈయన ఏం చేశారు, 2nd ఫ్లోర్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి వరకు వాటర్ వచ్చాయంటే జీపులు బళ్ళు కార్లు పనిచేయవుగా, అవి కూడా మునిగిపోతాయిగా. సో ఒక పడవ వచ్చింది. పడవలో జనాలు, మిగిలిన జనాలు అందరూ ఒకేసారి తీసుకెళ్ళలేరు కదా. కొంతమంది మొండిగట్టాలు ఉంటారు, మేము రామనేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే భగవంతుడు కాపాడుతాడు అని కాకపోయినా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్యంతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి కొంతమంది జనం మిగిలిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక పడవ వచ్చింది. వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది కదా, మరి పడవలే పనిచేస్తాయి. పడవ వచ్చింది. పడవ మళ్ళీ ఇతని దగ్గరికి కూడా వచ్చింది. రావయ్యా, ఇప్పుడైనా రా, ప్రాణం పోతుంది, నీళ్ళు ఇంకా వరద ఎక్కువైపోతుంది, నీళ్ళు మునిగిపోతావు, వచ్చేసే తొందరగా అని ఎంతమంది చెప్పినా నేను రాను, భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నాకు నమ్మకం ఉంది, నన్ను బలవంత పెట్టకండి అని నిక్కచ్చిగా చెప్పేశారు. సరే నీ కర్మ అనేసి ఆ పడవ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయి నీళ్ళు? బిల్డింగ్ మొత్తం మునిగిపోయింది. ఇతను ఏం చేశాడు, పైకి ఎక్కాడు. పైన ఒక చెట్టు ఎక్కాడు ఈయన. బిల్డింగ్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట, తాడి చెట్లని. దాని మీద ఎక్కి కూర్చున్నారు. భగవంతుడు వస్తాడు, నన్ను కాపాడుతాడని నమ్ముతున్నాడు. 100% నమ్మకం ఉందండి. సరే ఏమైంది, ఇంక పడవలు కూడా మునిగిపోతున్నాయి, పడవలు వెళ్ళేది కూడా లేదు. ఇంకా పైనుంచి ఒక హెలికాప్టర్ వచ్చింది ఇతన్ని కాపాడడానికి. ఇంకా అందరూ ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా కార్లు, ఇంకా మిగిలినవన్నీ బైకులు గీకులు అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇంట్లో సామాన్లు గీమాలు అన్నీ కొట్టుకుపోతున్నాయి, తడిసిపోయాయి, వర్షం ఆగట్లేదు, ఫుల్గా కింద నుంచి నీళ్లు, పైనుంచి నీళ్ళే. అయినా సరే ఈయన ధైర్యంగా ఆ చెట్టు మీద కూర్చున్నారు, భగవంతుడు నన్ను కాపాడతాడు అనే నమ్మకంతో. సరే అని పైనుంచి ఒక హెలికాప్టర్ వచ్చింది. రావయ్యా రా అనేసి పైనుంచి ఒక తాడేసి, ఇప్పుడన్నా రా, పైకి రా, అలా చచ్చిపోతావు కదా అన్నారు. నేను రాను, భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు, నాకు నమ్మకం ఉంది, పండి మీరంతా భగవంతుడు ఉంది అన్నాడు. ఇంకేం చేస్తుంది, హెలికాప్టర్ ఎంతసేపు అవుతుంది, పైన వెళ్ళిపోయింది. అది కూడా వీడికి లేని బాధ వాళ్ళకెందుకు. సరే అని ఏమైంది, కొంతసేపటికి ఆ చెట్టు కూడా విరిగి పడిపోయింది. దాంతోపాటు ఇతను కూడా కింద పడిపోయి మరణించాడు.
మరణిస్తే అతనికి ఎంత కోపం వచ్చిందంటే ఆత్మకి మరణించాడు, పైకి వెళ్ళిపోయాడు, పైన స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళి భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు కదా, భగవంతుడి మీద 100% నమ్మకం పెట్టుకుని ఉన్నాడు కదా. సో స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఈయనకి ఎప్పుడెప్పుడు వెళ్ళి గొడవ పెట్టేసుకోవాలా అనుకుని చూస్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? నేను ఎంత నమ్మాను నిన్ను, నన్ను కాపాడుతావని చెప్పి 100% నమ్మకంతో ఎంతమంది పిలిచినా నేను వెళ్ళలేదు కదా, నీ మీదే నమ్మకంతో ఉన్నాను కదా, నేను ఎందుకు కాపాడలేదు నన్ను నువ్వు అని గట్టిగా అరిచేశాడు దేవుడి మీద. అరిస్తే భగవంతుడు అన్నాడు, భగవంతుడు కూడా మనలాగా కోపావేశాలు తెచ్చుకోడుగా, చాలా శాంతంగా, ఏంటి భక్త, నేను నిన్ను కాపాడలేదా? గుండెల మీద చేసుకుని చెప్పు, నేను నిన్ను కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? ఎక్కడ మునిగిపోతావా అని మొట్టమొదటే నీకోసం జీపు పంపించాను, ఎక్కనన్నావు, నీ ఓవర్ యాక్షన్కే నువ్వు ఇక్కడికి వచ్చావు. రెండోసారి పోనీలే మనలే నమ్ముకుని ఉన్నాడు కనుక మనం కాకపోతే ఎవరు సాయం చేస్తారు అని రెండోసారి పడవ పంపించాను. పడవ కూడా ఎక్కకుండా చాలా బిల్డప్ ఇచ్చావుగా, సరే అయినా నేను వదిలిపెట్టలేదు నిన్ను. చెట్టు మీద పాపం బిక్కు బిక్కుమంటూ ఒక్కడే ఉన్నావు, జనమందరూ వెళ్ళిపోయారు, నువ్వెక్కడ ఇదైపోతావో అని నీకోసం హెలికాప్టర్ పంపించా. ఏం చేసావు, ఎక్కావా? ఇప్పుడు వచ్చి నన్ను అంటున్నావు అన్నాడు భగవంతుడు. ఏంటి అవి 3 నువ్వు పంపించావా? అవును అన్నాడు దేవుడు. అంటే దేవుడు మనకి డైరెక్ట్గా వచ్చి సాయం చేస్తాడా? చెయ్యడు కదా, మనుషుల రూపంలోనే సాయం చేయిస్తాడు. కాబట్టి ఇతనికి వచ్చిన 3 కూడా భగవంతుడు పంపించాడు అని నమ్మాలి. మనకి ఏ మంచి జరిగినా సరే భగవంతుడు నాకు మంచి చేస్తాడు అని ఎలాగైతే నమ్ముతామో, మంచి జరిగినప్పుడల్లా భగవంతుడు నాకు మంచి చేశాడు అని కూడా నమ్మాలి. అంతేగాని కష్టాలు వచ్చినప్పుడల్లా అబ్బా దేవుడికి నా మీద దయ లేదు, కనికరం లేదు, ఎప్పుడు కష్టాలు పెడతాడు, ఆయనకి ఏం పని మన కష్టాలు పెట్టడానికి? ఇంకేం పని లేదా? మనం చేసుకున్నవే మనకు తిరిగి వస్తాయి. ఓకే రైట్, అది పక్కన పెట్టినా ఎప్పుడైతే మనకు సుఖాలు వచ్చాయో, సంతోషాలు కలిగాయో, ప్రమోషన్లు వచ్చాయో, అద్భుతమైనవన్నీ మన జీవితంలో జరిగాయో, ఆయా సమయాల్లో ఎప్పుడూ కూడా భగవంతుడు నాకు చేశాడు, భగవంతుడు నా యందున్నాడు, భగవంతుడే నాకు వెనకుండి నడిపిస్తున్నాడు, ఇవన్నీ భగవంతుడు చేసినవే అని నమ్మాలి. భగవంతుడే చేస్తాడు. 100% భగవంతుడు నమ్మినప్పుడు జరిగిన కూడా భగవంతుడే చేశాడని నమ్మాలి. మరి ఏం చేసావని అలా అడుగుతాడు అసలు అతను? 3 పంపించాడా నిజంగానే? ఆయన ఎక్కలేదు. భగవంతుడు ఏమన్నాడు? నీ ఓవర్ యాక్షన్కే నువ్వు వచ్చి ఇక్కడ పడ్డావు, నేనైతే నీకు హెల్ప్ చేయాలని 100% ప్రయత్నించాను, ఎందుకంటే నువ్వు నా భక్తుడివి కనుక, నువ్వు తీసుకోపోతే నేనేం చేయను ఆయన అని చేతులు దిరుక్కున్నాడు ఆయన. కరెక్టే కదా మరి. అందుకే మనకి జరిగిన ప్రతి మంచి పని కూడా భగవంతుడే చేశాడని 100% నమ్ముదాం.